హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిషన్ అగ్రికల్చర్ ఛానల్స్. మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి చాలా పెద్ద సంత ఇది. అలమండ సంత. మన 3 జిల్లాలకైతే మంచి ఎద్దులు కావాలనుకుంటే ఈ సంతలోనైతే దొరుకుతాయి. ఈరోజు అయితే అలమండ ఎద్దుల సంత వీడియో అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే అలమండ సంతకి వెళ్ళి ఎద్దుల వీడియో అయితే తీయడం జరుగుతుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, డౌట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. ఈ ఎద్దుల జత చూడండి, ఫైనల్ అయితే 75,000 చెప్పారు. ఫైనల్ అయితే 65,000కి అయితే ఇస్తామని చెప్తున్నారు. నాటు ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి. దుక్కుకి, బండికి, అన్ని పనులకు కూడా బాగా ఆరితేరు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరీ హైట్ కాదు, మరీ షార్ట్ కాదు, మీడియం సైజ్ ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి. చూడండి, బేరం అయితే ఇక్కడ అవుతుంది. ఫైనల్ అయితే 65,000కి అయితే ఇస్తామని చెప్తున్నారు. నాటు ఎద్దులు ఇవి. ఈ దూడలు ఫ్రెండ్స్ చూడండి, ఇవి కొన్నారని చెప్తున్నారు 50,000కి. ఇక్కడ ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉన్నాయి. దగ్గర 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవి చాలా పెద్ద ఎద్దులు. హైట్ అయితే చాలా ఎత్తుగా అయితే ఉన్నాయి ఎద్దులు, మామూలు అయితే లేవు. రేట్ అయితే 1,30,000 చెప్తున్నారు ఈ ఎద్దులు. చూడండి, వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి ఎద్దులు మెయింటెనెన్స్. ఇవి కూడా అన్ని పనులు అయితే ఆల్రెడీ అలవాటు అయ్యే ఉంటాయి. చూడడానికి అయితే చాలా హైట్గా అయితే ఉన్నాయి. ఇవి దగ్గర 6 అడుగులు హైట్ అయితే ఉంటాయి. ఇవైతే చూడండి 1,10,000 అయితే చెప్తున్నారు. 4 పళ్ళలో ఉన్నాయని చెప్తున్నారు ఈ రెండు కూడా. ఏది కూడా చెప్పినంత కాదు, మనం వాటి పని తీరు బట్టి, తర్వాత వాటి సైజు, వాళ్ళు ఉన్న క్వాలిటీ, వాటి జాతి లక్షణాలు చూసి అయితే మనం బేరం చేసుకోవాలి ఎద్దుల్లో కంపల్సరీ. అవి పనికి వెళ్తున్నాయా లేవనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. పని నేరిస్తే ఒక రేటు, పని నేర్చుకుంటే మనం అలవాటు చేసుకోవాలనుకుంటే ఒక రేటు. ఈ దూడలు అయితే చూడండి ఫ్రెండ్స్, వీటికైతే పని అలవాటు లేవని చెప్తున్నారు. రేట్ అయితే 80,000 చెప్తున్నారు. నాటు ఒంగోలు నాటు మిక్సింగ్, ప్యూర్ ఒంగోలు అయితే కాదు. ఇవి నాటు కోడి దూడలు. పళ్ళు అయితే చేయలేదని చెప్పడం జరిగింది. ఇంకా వాటికి మనం ఇప్పుడు కొని కూడా అలవాటు అయితే చేసుకోవాలి. జెర్సీ చూడండి, ఇవి జెర్సీ 2 పళ్ళలో ఉన్నాయని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఫుల్గా పని అయితే బాగా అలవాటు అయితే ఉందని చెప్తున్నారు. ఇవి పనికి బాగా ఆరితేరు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవి బండి అలవాటు కూడా ఉందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినంత కాదు, మనం బేరం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు అని చెప్పడం జరిగింది. ఎద్దులు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితే. ప్యూర్ జెర్సీ ఎద్దులు ఇవి. ఇంకా హైట్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కంపల్సరీ. రెండు ఒకటే ఫేస్ కట్ అయితే ఉన్నాయి జెర్సీ ఎద్దులు. చూడండి, ఏదైనా మనం బేరం చేసుకుని భుజాలు కూడా నలుగున్నాయి. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పని అయితే బాగా వస్తాయని చెప్పడం జరిగింది. ఈ కోడి దూడలు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవి 1,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇవి నలుపులతో ఉన్నాయి. వాళ్ళు చెప్పినంత కాదు, ఇంక మనం గట్టి బేరం చేస్తే ఇంక బాగా తగ్గొచ్చు. మంచి హైట్ మీద ఉన్నాయి. 2 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు. వీటికి కూడా పని అయితే మనం అలవాటు అయితే చేసుకోవాలి. పని అలవాటు లేదని చెప్తున్నారు. చూడండి, ఇవి పని మప్పాలంటే చాలా ఓపిక ఉండాలి వాటికి. చూడండి, జెర్సీలో బాగా ఏజ్ మొదలెద్దులు ఇవి.
వయసు అయితే ఎక్కువైతే ఉంటాయి. రేట్ అయితే 70,000 చెప్తున్నారు. చెప్పినారు కానీ బాగా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయి ఇవి. వీటికైతే ఇసుక బండి అన్ని అలవాట్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. దుక్కు దున్నడం కూడా ఇసుక బండికి, దుక్కు దున్నడానికి, బండికి అన్నిటికైతే శుభ్రంగా వెళ్తాయని చెప్తున్నారు. ఏదైనా మన చూసుకుని అయితే కొనుక్కోవాలి. ఎద్దుల విషయంలో అంటే దుక్కు దున్నేటప్పుడు కొన్ని పడుకోవడం గట్రా చేస్తాయి. ఈ కోళ్ళు అయితే చూడండి, 6 పళ్ళు ఒకటి 4 పళ్ళలో ఉన్నాయని చెప్తున్నారు. 4 పళ్ళలో 6 పళ్ళలో ఉన్నాయని చెప్తున్నారు. 1,20,000 అయితే చెప్తున్నారు. చూడండి ఇవి చెప్పినంత కాదు కానీ మనం బ్యాలెన్స్ చేసుకుంటే బాగా తగ్గొచ్చు. ఇవి కూడా పనికైతే బాగా అలవాటు పడి అయితే ఉన్నాయని చెప్తున్నారు. దుక్కుకు బండి లాగడానికి కూడా. ఒంగోలు ఫ్రెండ్స్, ఇవి ఒంగోలు అనుకుంటా. మీరు ఏ బ్రీడ్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఏ విధంగా గెస్సింగ్ చేస్తారు. నేనైతే ఒంగోలు అయితే అనుకుంటున్నాను. ఈ ఎద్దులు అయితే చూడండి, జెర్సీ ఇవి 65,000 చెప్పారు. రేట్ అయితే ఫైనల్గా అయితే 45,000 అయితే అమ్మకం చేయడం జరిగింది. 6 పళ్ళలో ఉన్నాయని చెప్తున్నారు ఈ జెర్సీ ఎద్దులు. చూడండి జత జెర్సీ కోళ్ళు, ఇంకా పొల్ల అవ్వలేదు కాబట్టి కోళ్ళే. ఇంకా 6 పళ్ళలో ఉన్నాయని చెప్తున్నారు ఈ జత. ఇవి కూడా మంచి పని అయితే నేర్చి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫైనల్ అయితే 45,000కి అమ్మకానికి జరిగిందని చెప్తున్నారు. రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే రంగులు అయితే వేరువేరుగా అయితే ఉన్నాయి. అది గోధుమ రంగులో ఉంది, ఇది ఎరుపు రంగులో ఉంది. చూడండి ఈ ఎద్దులైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొని కట్టేశారు. మనకి ఎంత కొన్నారనే విషయం అయితే చెల్లేదు. చాలా హైట్గా అయితే ఉన్నాయి. మినిమం అయితే 6 feet దాటి అయితే ఉన్నాయి ఎద్దులు. ఆరు అడుగుల హైట్ అయితే దాటి అయితే ఉన్నాయి ఇవి. ఎంత కొన్నారనే విషయం అయితే మనకు తెలియదు. ఇక్కడ కొనేసి కట్టేశారు ఆ ఎద్దుల్ని. ఇంకా ఎక్కడ ఎద్దులు ఉన్నాయో చూద్దాం. సంతలో రండి. ఇప్పుడు ఏంటంటే తొలకరి కాబట్టి కంపల్సరీ కొంతమంది అయితే ఎద్దులు అయితే అమ్మరు. ఎందుకంటే వ్యవసాయ పనులు స్టార్టింగ్ కాబట్టి కంపల్సరీ కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఎద్దుల అవసరమైతే ఉంటుంది. కొన్ని దగ్గరలో అయితే ట్రాక్టర్స్ కాబట్టి ఇబ్బంది ఉండదు. కొన్ని రకాల వ్యవసాయ పండించేటప్పుడు కంపల్సరీ ఎద్దులైతే అవసరం. ఆ పర్పస్ కొంతమంది అమ్మరు. ఈ ఎద్దులైతే చూడండి 1,20,000 అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈ వారం సంత వీడియో. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి. ఏ ఎద్దుల జత ఎంత అయితే చేస్తాయో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.